అందరికీ నమస్కారం. నా పేరు సింగారపు సత్యనారాయణ గుప్తా. నేను ఇక్కడ బాలాజీ హోమ్స్ ప్లాట్ నెంబర్ 10లో ఉంటాను. ఇస్నాపూర్ 7వ వార్డు నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నాను. ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఎల్ఎల్బి ఎంసీజే చదువుకున్నాను. నేను ఇక్కడ బాలాజీ హోమ్స్ ప్లాట్ నెంబర్ 10లో గత 8 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. ఇక్కడ మన వార్డులో ఉన్న సమస్యలు, ప్రతి ఒక్క సమస్య అందరికీ తెలిసిందే, అలాగే నాకు తెలుసు. ఈ సమస్యలు మనం గత 8 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, తీరుస్తారు అని చెప్పేసి. కానీ ఎవరు కూడా తీర్చడం లేదు. వస్తున్నారు, ఎలక్షన్ టైంలో ఓట్లు అడుగుతున్నారు, మేము చేస్తామంటున్నారు, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే ధన రాజకీయం వస్తుందో అప్పుడు మనకు అభివృద్ధి అనేది మనం ఆశించలేమన్నమాట. ఖచ్చితంగా నేను రాజకీయాలను మారుస్తాను. జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వస్తున్నాను. నాతో పాటు నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా కాలనీ వాసులు అందరూ నాతో పాటే వస్తున్నారు. నేనేమి జనాలను పోగు చేసి నేను రావడం లేదు. మార్నింగ్ 6 o'clock లేసేసిన తర్వాత మేము మార్నింగ్ వాక్ వెళ్తున్నాము, అందరినీ కలుస్తున్నాము, ఒక 4-5 కలిసేసి నా మేనిఫెస్టో ఏమైతే ఉందో, నేను ఏం చేస్తాను అనుకుంటున్నానో అదన్నీ కూడా పబ్లిక్ దగ్గరికి నేను వెళ్తున్నాను, అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను. అలాగే ఇంతవరకు వాస్తవంగా మనకు జరగాల్సిన పనులు ఏంది, వాస్తవంగా అసలు వార్డ్ అంటే ఏంది, వార్డు కౌన్సిలర్ అంటే ఏంది. ఇప్పుడు మనం ఇస్నాపూర్ 7వ వార్డులో ఉన్నాం. ఈ 7వ వార్డు మొత్తం వచ్చేసి 16 కాలనీలు ఉన్నాయి మనకి. ఈ 16 కాలనీలు అనేది ఇప్పుడు మనకు విలేజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకంటే సపరేట్ అయిపోయింది. మనకు ఓన్లీ రెవెన్యూ రికార్డ్స్ పరంగా ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా చిట్కుల కింద మన ఇస్నాపూర్ కిందికి వస్తాం మనం. ఈ ఇస్నాపూర్ వార్డు కౌన్సిలర్ పదవిలో ఏముంటుంది, అసలు వార్డు కౌన్సిలర్ పని ఏంటి అంటే, వాస్తవంగా మనకు స్థానికంగా కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో మెయిన్ వచ్చేసి మురుగునీటి పారుదల, రోడ్లు, తర్వాత మంచినీళ్ళు, తర్వాత కరెంటు స్తంభాలు, వీధి లైట్లు, తర్వాత రోడ్లను శుభ్రం చేయడం, డ్రైనేజీ క్లీనింగు, తర్వాత పరిసరాల శుభ్రత, అలాగే దోమలు రాకుండా చూడడము, తర్వాత కుక్కల బెడదను నివారించడము, సామాన్యులకి ఏవైతే ప్రాథమిక అవసరాలు ఉంటాయో అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్ మీద ఉంటుంది. ఈ వార్డు కౌన్సిలర్ జీతం నెలకి 3,500 రూపాయలు మాత్రమే. ఇప్పుడు నేను వాస్తవంగా రాజకీయాల్లోకి లేదా పోటీలోకి రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు గత 10 సంవత్సరాల నుంచి వచ్చారు, చేశారు, వెళ్ళారు. కానీ కనీసం మన ప్రాథమిక అవసరాలైన ఇప్పుడు మనం ముత్తంగి చెరువు నుంచి ఏవైతే వాటర్ వస్తున్నాయో ఆ వాటర్ని గత 4 సంవత్సరాలు వస్తున్నాయి. అవి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. 2.5 సంవత్సరాలు అయితే కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడు లేడు అసలుకి. మన సమస్యలు, మేజర్ సమస్యలైన ఇంటర్నల్ రోడ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు సాల్వ్ కాలేదు. డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కాలేదు. అలాగే స్ట్రీట్ లైట్స్ అనేది మనము దగ్గర మనం అందరం డబ్బులు వేసుకొని, ఎందుకంటే నేను కాలనీలోకి వెళ్ళినప్పుడు చెప్తుంటే విన్నాను నేను, మనమందరం డబ్బులు ఒక్కొక్కరు ఇంటికి 10,000, 20,000 అలా వేసుకొని డ్రైనేజ్ వేసుకుంటున్నారు, రోడ్లు వేసుకుంటున్నారు, స్ట్రీట్ లైట్ పెట్టుకుంటున్నారు. ఆ కర్మ ఎందుకు పట్టింది? మనం ఇంటి పన్నులు కట్టిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి పనులు తీసుకోకుండా ఉంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? వ్యవస్థ లోపమా, నాయకత్వ లోపమా, లేదంటే ప్రశ్నించే గొంతు లేకపోవడమా? ఎప్పుడైతే ప్రశ్నించే గొంతు ఉండదో, పార్టీలతో సంబంధం లేదండి, పార్టీలకు అతీతంగా మనం ప్రశ్నించే గొంతు ఉంటే కనుక ఖచ్చితంగా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇప్పటి వరకు అయినా ఏంటి అంటే ధన రాజకీయం నడిచింది. ఆ ధన రాజకీయంలో ఏమవుతుంది అంటే కాంప్రమైజ్ అవుతారు, జనాలు కాంప్రమైజ్ అవుతారు, నాయకులు కాంప్రమైజ్ అవుతారు, కాలనీల అధ్యక్షులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ అందరం కాంప్రమైజ్ అవుతూ ఉంటాము. తర్వాత ఈ నాయకులు కూడా పెద్ద నాయకుల నుంచి కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, ఇంత అయింది అంత అయింది అని చెప్పేసి. ఇది ప్రశ్నించే తత్వం అనేది మనకు ఉండదు. ఒక ఇంటికి ఒక యజమాని ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినా, వాళ్ళ పిల్లల మీద ఏమైనా హాని జరిగినా, అపకారం జరిగినా, ఇంటికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ కాపాడుకునే బాధ్యత ఆ ఇంటి యజమానిది. అందులో ఏమున్నా కానీ ఆ తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఆ కాలనీ అధ్యక్షుడిది. అదేవిధంగా కాలనీలలో కానీ, వార్డులో కానీ, మెయిన్ రోడ్లో కానీ ఎక్కడైనా ఇష్యూ వస్తే ఎవరు చూడాల్సింది ఆ వార్డు సభ్యుడు లేదా ఆ వార్డు కౌన్సిలర్ చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటివరకు జరుగుతుందేంటి? అసలు దాన్ని పట్టించుకున్న నాతులు లేడు. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను వచ్చి 8 సంవత్సరాలు అయింది, కొన్ని కాలనీల వాళ్ళు వచ్చేసి 10 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఒక్కసారి, నేను కాలనీ వాళ్ళని అడుగుతున్నాను, ఎప్పుడైనా మన కాలనీలలో ఒక దోమల మందు కొట్టడం చూశారా? మీ పిల్లల్ని ఎప్పుడైనా ఆ సాయంత్రం 6-6:30 తర్వాత బయటకు పంపించదలుచుకున్నారా? పంపించట్లేదు. ఎందుకు అంటే అన్ని దోమలు ఉన్నాయి మన ఏరియాలో.
కనీసం పట్టించుకున్న నాదులు లేడు. అది ప్రాథమిక అవసరం, అది దోమల మందు కొట్టడం అనేది ప్రాథమిక అవసరము. ఇన్ని గణం గల్లీలో ఎన్ని కుక్కలు తిరుగుతున్నాయి, ఆ కుక్కలు ఏవైతే ఉన్నాయో మొత్తం పిల్లలను కరుస్తున్నాయి, బయటకు పోనీయట్లేదు. చిన్న పిల్లలు మొత్తం బయటకు రోడ్డు ఎక్కుదాము, షాప్ ఎక్కుదామంటే కూడా వాళ్ళు ఎమ్మడబడుతున్నాయి. కనీసం దాన్ని కూడా నిర్మూలించే పరిస్థితి లేదు. డ్రైనేజీ ప్రాబ్లం వాస్తవంగా ఊర్లలో మనం అందరం పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళమే. పల్లెటూరులలో ఓపెన్ డ్రైనేజ్ ఉండేది. నేను చిన్నప్పుడు చూసింది ఏంటి అంటే, వాళ్ళు మన కార్మికులు వచ్చేసి ఆ డ్రైనేజీలో ఉన్న చెత్త చెదారం మట్టి అంతా తీసేసి ఒక ఒడ్డుకు పోసేది. అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత తెల్లారో మర్నాడు వచ్చేసి ఒక ఎడ్ల బండి వచ్చేసి తీసుకొని వెళ్ళేది. అది ఎప్పుడు ఆ కాలంలోనే, అంటే గత 15-20 సంవత్సరాల కిందటే గ్రామ పంచాయతీలలో క్లీనింగ్ సిస్టమ్ జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు కంప్లీట్గా అసలు ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది లేదు. ఎప్పుడైనా జామ్ అయింది అని పిలిస్తే కనుక వస్తారు. అది ఎన్నిసార్లు ఫోన్ చేస్తే వస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. వచ్చిన తర్వాత ఏమైనా ఊరికి వెళ్తారా, పంచాయతీ వాళ్ళు కాబట్టి ఫ్రీగా చేయాలి. కానీ ఏం చేస్తారు, మినిమం 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి మాత్రం వాళ్ళు పోరు. సరే, ఇల్లు కట్టే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కలెక్షన్. అంటే మనందరం ఈఎంఐల మీద తీసుకున్న వాళ్ళమే కదా ఇల్లు. మనందరికీ పిల్లల ట్యూషన్లు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, హాస్పిటల్ బిల్స్, మన మీద డిపెండ్ అయిన పేరెంట్స్కి హాస్పిటల్ చూసుకోవడం కానీ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. మళ్ళీ ఈఎంఐలు కట్టగలం, నెల తిరగగానే ఈఎంఐలు కట్టుకోవాలి. ఈఎంఐలు కట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఇంటి నెంబర్లదో ఇష్యూ వచ్చింది, తర్వాత అసెస్మెంట్లదో ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ పంచాయతీలో మనం ఎక్కించిన తర్వాత ఇంటి నెంబర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మున్సిపాలిటీకి ఎక్కిన తర్వాత అసెస్మెంట్ ఎందుకు ప్రాబ్లం అయింది? అందులో పేరు తప్పులు, ఉన్న ఏరియా ఒకటి ఉంటుంది, అందులో రాసిన ఏరియా ఒకటి ఉంది, కన్స్ట్రక్షన్ ఏరియా ఒకటి ఉంటుంది, అందులో రాసింది ఒకటి ఉంటుంది, ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నాము, పేర్లు తప్పు ఉన్నాయి. దాని గురించి లోన్లకు వెళ్తుంటే అసెస్మెంట్ ప్రాబ్లం ఉంది. ఆ అసెస్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామంటేనేమో 10,000, 15,000 లంచాలు. ఎక్కడికి వెళ్ళేస్తాం? బతకాలనా సావాలనా? ఇది నా ఒక్కడిది కాదు. నేను పబ్లిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కరిది కనీసం ఏడ్చే పరిస్థితి అయిపోయింది. పిల్లలకు ఫీజులు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్ళను ఇంతగానం పీల్చి పిప్పి చేసి వాళ్ళను మొత్తం ఘోరంగా రక్తం కూడా తాగేటట్టు పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితులు పోవాలి, ఈ పరిస్థితులు మారాలి. మార్పు కావాలంటే ఖచ్చితంగా బీజేపీకే ఓటేయాలి, సింగారపు సత్యనారాయణకే ఓటేయాలి. నేను నేనే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, ఇప్పుడు మాటలు అందరిలాగా నేనేం మాటలతో రావట్లేదు. నేను ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్తోనే వస్తున్నాను, నేను ఒక బాండ్ పేపర్తోనే వస్తున్నాను. ఈ బాండ్ పేపర్ మీద కంప్లీట్గా మనము దీని మీదే వస్తున్నాను. ఇప్పుడేంది, ఈ బాండ్ పేపర్ మీద కంప్లీట్గా నేనేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని సంవత్సరాల్లో నేను సాల్వ్ చేస్తాను. అందులో మైనర్ ఉంది, మైక్రో ఉంది, మేజర్ ఉంది. నేను ప్లాన్ ప్రకారంగానే వస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, దేశంలోనే ఉంది మీకు, రాష్ట్రంలో మీ పార్టీ లేదు కదా అని చెప్పి. అయ్యా బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం గురించి తెలుసుకోండి. ఒక రాజకీయం అనేది అప్పటి వరకే రాజకీయం, 15 రోజుల వరకే రాజకీయం. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ జరగాల్సిందే. చెయ్యను అంటే అది ఏ రకంగా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మరీ నేను ప్రశ్నించేటోని కాదు, నేను ప్రశ్నించేటోని. నేనేమి ఊరికే అదేంది బయట కూర్చోరా అంటే కూర్చునేటోని కాదు. నేను కంపల్సరీ ఏ రకంగా ఫండ్స్ తీసుకువచ్చాలో నాకు తెలుసు, ఎన్ని దారులు ఉన్నాయో తెలుసు. మనకి అన్ని ఆర్థిక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫండ్స్ వస్తాయి. సరే, స్టేట్ ఫండ్ నాకు ఇవ్వలేదు అనుకున్నా, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నాకు 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు ఫండ్స్ వస్తాయి. దానిలో నుంచి వచ్చే వాటానే 70% ఉంటుంది మున్సిపాలిటీలకి. ప్రజలకు కావాల్సింది మేజర్గా ఏంటి? నీళ్లు, మంచి నీళ్ళు ఇవ్వాలి, వాటర్ లైన్లు ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి. సెంట్రల్ జల్ జీవన్ మిషన్ ద్వారా నేను కంపల్సరీ ఏదైతే అంటున్నానో, నేను నా అగ్రిమెంట్లో నేను ఏదైతే ఇస్తున్నానో వాటర్ ట్యాంక్ నేను ఖచ్చితంగా నిర్మిస్తాను. ఎక్కడైతే వాటర్ పైప్ లైన్ అవసరం ఉందో అది 100% చేసి చూపెడతాను నేను. అంతేకాకుండా అమృత్ పథకం కింద, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులు కంప్లీట్గా మనవాడికే కేటాయించేటట్టు చూస్తాను నేను. అందులో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంతా బాగా జరుగుతుందా లేదా అనేది ప్రతిరోజు నేను పర్యవేక్షిస్తాను. అలాగే ప్రతి 15 రోజులకోసారి కానీ, నెల రోజులకోసారి కానీ ప్రతి కాలనీలోకి వెళ్ళేసి ఆ కాలనీ కమిటీలతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఏం సంగతి, ప్రతిదీ వాళ్ళకి తెలుసుకొని ఎంత వీలైనంత తొందరలో అంత వీలైనంత త్వరగా వాళ్ళకి పనులు చేస్తానని చెప్పేసి నేను మీకు పాటిస్తున్నాను. అంతేకాకుండా కొన్ని ప్లేస్లలో మనకి ఈ వాటర్ అనేది ఇష్యూ ఉంది, పైప్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత కొన్ని లైన్లకు రావడం, కొన్ని లైన్లకు రాకపోవడం ఉన్నది. వాస్తవంగా దానికి ఇంకో కొత్త పైప్ లైన్ అవసరం లేదు, ఒకటే కాలనీ ఉంది కాబట్టి కట్ వాల్స్ అనేది కావాలి. ఆ కట్ వాల్స్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు.
ఆ కట్ వాల్స్ పెట్టిస్తే ప్రతి కాలనీలో ప్రతి లైన్లో ఉన్న రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాటర్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైంని కొద్దిగా ఆ లైన్మెన్తో మనం మాట్లాడి ఒప్పించి అది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% చేయిస్తాను నేను. తర్వాత ఆదర్శ కాలనీకి వాస్తవంగా ఏంటంటే పాపం ఆ కాలనీ ఒక్కటి వెనక సైడ్ ఉంటుంది, మనకి ప్రతిసారి ముంపుకు గురవుతుంది ఆ గొల్లకుంట దగ్గర నుంచి. ఆ ప్రాబ్లం లేకుండా దానికి గొల్లకుంట మనకు మేజర్గా ఏంటంటే ముత్తంగి చెరువు నుంచి మనకి ఎక్కువ వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ వల్ల లోపల కాలనీలన్నీ మునుగుతున్నాయి. ఆ మెయిన్ రోడ్ మీద వచ్చే వాటర్ ఏదైతే ముత్తంగి నుంచి వచ్చిందో దానికి శాశ్వత పరిష్కారంగా 100% అది ఎట్లా ఫండ్స్ వచ్చింది అంటున్నారు. ఆ ఫండ్స్ వచ్చినా రాకున్నా బాధతో రావడం అక్కడ కనబడడం పేపర్లో కనబడడం కాదు, ఆ ఫండ్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టే దమ్మున్నాను నేను, ఖర్చు పెట్టించే దమ్మున్నాను నేను 100%. ఆ 2.5 కోట్లు ఏదో శాంక్షన్ ఎప్పుడో 22/10/2025లో శాంక్షన్ అయింది. అది ఇప్పటిదాకా కూడా తీసుకొచ్చి పని చేయలేదు. ఆ దాన్ని ఏ రకంగా అయితే అలాట్ అయిందో ఆ అమౌంట్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఖర్చు పెట్టించే బాధ్యత నాది. 100% నేను చేపిస్తాను అది. అంతేకాకుండా ఈ కాలనీలకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం ఏది గొల్లకుంట దగ్గర నుంచి అక్కడ నుంచి వాటర్ ఎంత ఫ్లో అవుతుంది ఏం సంగతి ఒకసారి చూసి ఇంజనీరింగ్ విభాగాలతో మాట్లాడి ఆ నుంచి ఒక ఛానల్ ఏర్పాటయ్యే విధంగా నేను చూసుకుంటాను 100%. వాళ్ళకు కూడా వాటర్ ఇప్పించే బాధ్యత నాదే. అంతేకాకుండా వాళ్ళకి మొత్తం పైనుంచి డ్రైనేజ్ వస్తుందంట. నాకు మొన్న వెళ్ళినప్పుడు చెప్పారు మన ఆదర్శ కాలనీ వాళ్ళు. వర్షాకాలం వచ్చిందంటే దానిలో డ్రైనేజ్ కలపడం ఈ 2-3 కాలనీలకు మొత్తం డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది. రాధమ్మ కాలనీ ఒకటి, తర్వాత ఆదర్శ కాలనీ ఒకటి, ఈ 2 కాలనీల నుంచి నాకు ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయి డ్రైనేజ్ వస్తుందన్న అని చెప్పేసి. సో ఆ డ్రైనేజ్ రాకుండా దాన్ని అరికట్టే బాధ్యత మాత్రం నాదే, 100% నాదే, నేను చేపిస్తాను అది. అంతేకాకుండా ఇప్పుడు ఓడిఎఫ్ దగ్గరలో ఏదైతే వాటర్ ఏదైతే వెళ్తుందో ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది యాక్చువల్గా అది చిన్న వ్యవస్థ, దాని డయా 1 ఫీట్ 1.5 ఫీట్ కంటే ఎక్కువ లేదు. సో ఆ దానిలో ఏమవుతుందంటే ముత్తంగి డ్రైనేజ్ కూడా కలుస్తుంది మన దానికి. సో ఆ ముత్తంగి వ్యవస్థని అంటే జిహెచ్ఎంసీ డ్రైనేజ్ ఏదైతే వస్తుందో దానికి సపరేట్ లైన్ వేయించాల్సిందిగా నేను జిహెచ్ఎంసీ అధికారులతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఇది 100% చేయిస్తాను. ఇప్పుడు మన మార్కెట్ కూడా వాస్తవంగా ఏంటంటే మనం బార్డర్లో ఉన్నాం. మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఒకటి, జిహెచ్ఎంసీ లిమిట్స్లో 2 బార్డర్లు ఉన్నాయి. మనకి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వచ్చి మనం మేజర్గా మనము యాక్సెస్ చేసేది కానీ పనులు చేసుకునేది కానీ మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్లోనే ఉంటాం. ఈ జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్న మార్కెట్ యార్డ్ కానీ ఇక్కడ వీధి దీపాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఈ స్థానిక నాయకులతో కలిసి మనం వెళ్దాము, వాళ్ళతో మాట్లాడి అధికారులతో మాట్లాడి కొద్దిగా అది రిక్వెస్ట్ చేయి అది వేయించుకుందాము. అట్లాగే ఈ డ్రైనేజ్ ఏదైతే ప్రాబ్లం అవుతుందో అది కూడా వాళ్ళ సార్లతో మాట్లాడి నాయకులతో మాట్లాడి అది చేపించే ప్రయత్నం చేద్దాము. ఈ పని చేయడానికి పని రాక్షసుడు అనే ఒక పదం ఉంది చూడండి, అది నేనే 100%. ఆ పని రాక్షసునిలాగా పనిచేస్తాను 100%. నేను పనిచేసి ఇది చూపెడతాను. వాస్తవంగా ఈ టైంలో ఏముంటుందంటే మనం ఒక స్టోరీ వినే ఉంటాము రామాయణంలో రాముడు సీతకి అగ్ని పరీక్ష పెడతాడు, రావణుడికి పెట్టాడు. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. నన్నే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, మిగిలిన ఇద్దరిని అడగట్లేదు, 3 4 ఉన్నారు, వాళ్ళు ఎవరిని అడగట్లేదు, నన్నే అడుగుతున్నారు. అంటే ఒక్కటే, నేను 100% చేస్తాను. ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఎన్ని పరీక్షలు పెట్టుకున్నా నేను 100% చేస్తాను. నేను ఖచ్చితత్వంతో వచ్చాను. నేను చదువుకుంది LLB, నాకు న్యాయ వ్యవస్థ మీద మంచి అవగాహన ఉంది. అలాగే నేను 2 సార్లు నేను ఇక్కడ 2014లో 2018లో లోక్సత్తా పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు చట్ట వ్యవస్థల మీద అవగాహన ఉంది. అలాగే 2009 నుంచి 14 వరకు కూకట్పల్లి మున్సిపాలిటీలో నేను మున్సిపల్ వ్యవస్థల మీదనే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాను. నాకు దాని మీద మున్సిపల్లో ఎలా పనులు తీసుకోవాలో నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను పనులు అయితే చేసి చూపెడతాను. కాలనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు, డ్రైనేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ ఒకటి, అంతేకాకుండా మనకి రోడ్ వర్క్స్ ఒకటి, అవి కంప్లీట్గా నేను చేస్తాను. మున్సిపాలిటీలకు వచ్చే ఇంకా మేజర్ ఫండ్స్ ఏమి ఉంటాయి, దాంట్లో ఏమిటి ఇస్తారంటే ఈ సెంట్రల్ హైమాస్ట్ లైటింగ్స్ ఉంటాయి, అంటే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వస్తుంది. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. దాని నుంచి కూడా కంప్లీట్గా నిధులు నేను తీసుకొని చేస్తాను. అంతేకాకుండా మనకు వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ట్యాక్స్లో అన్ని వాళ్ళకి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మన గొంతు అనేది కౌన్సిల్లో గట్టిగా వినబడాలి. ఎప్పుడైతే కౌన్సిల్లో మనం గట్టిగా వినబడుతుంది, ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం, ఎవరికి ఏం భయపడాల్సింది లేదు. మీకు తెలుసు, యువత అందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఫార్మా వాళ్ళు ఉన్నారు, మన ఏరియాలో అంతా చదువుకున్న వాళ్ళు 99.9% మన దగ్గర చదువుకున్న వాళ్ళు. మీ అందరికీ తెలుసు సమస్యలను ఏ రకంగా మనం సాల్వ్ చేసుకోవాలో మీకు తెలుసు. ఏదైనా ఉందంటే ఒక గొంతు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినామంటే చాలు, మనం కౌన్సిల్లో 100% గట్టిగా వాదిస్తాము, గట్టిగా మాట్లాడతాము. ఇప్పటిదాకా ఉన్న గొంతులు ప్రశ్నించే గొంతులు కావు అవి.
ప్రశ్నించే గొంతులు అయితే మనకు నిధులు ఎప్పుడూ వచ్చేది. మనం చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్తేనే అక్కడ సిమెంట్ రోడ్లు ఉంటాయి, శ్మశాన వాటిక దగ్గరతో సహా సిమెంట్ రోడ్లు ఉంటాయి. అంతెందుకు మన పక్కన ఉన్న గ్రామంలోనే మనకు శ్మశాన వాటిక దగ్గర దాకా సిమెంట్ రోడ్లు వచ్చాయి, చిన్న గల్లీలలో కూడా సిమెంట్ రోడ్లు వచ్చాయి. మనం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడికి వచ్చేసి. మరి మనమేం పాపం చేసినాం? చెయ్యాలన్న తపన ఇక్కడ ఉండాలి, అంతే తప్ప ఆడ ఫండ్స్ లేవు, ఈడ ఫండ్స్ లేవు, ఇవన్నీ జస్ట్ ఉట్టి మాటలే. ఎందుకంటే తప్పించుకోవడం, మనం కాంప్రమైజ్ అవుతున్నాం. పెద్దవారితో మనం కాంప్రమైజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? కాంప్రమైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనము మూసుకొనే కూర్చుంటాం, అంతే. ఆ కాంప్రమైజ్ మెంటాలిటీలో వెళ్ళినప్పుడు మూసుకొనే కూర్చుంటాం. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా నాకు కావాలని చెప్పేసి ఆడనే కూర్చుందాం. నువ్వు ఇయ్యన్నావు అనుకో, మున్సిపల్ ముంగంటే ఖచ్చితంగా ధర్నా చేయనుండ్రి, అప్పుడు పంచాయతీ ముంగంటే ధర్నా చేయనుండి. ఇప్పుడు మనకు పంచాయతీ ఫండ్స్ ఎన్ని వచ్చినాయి? ఎన్ని ఇప్పుడు 5 అంచెల వ్యవస్థ నుంచి మనం 3 అంచెల వ్యవస్థకు వచ్చినాము. పంచాయతీరాజ్ వ్యవస్థలో మనకు దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, మేజర్ నిధులు. దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఎవరి ఇంటికి వెళ్ళి జేబులోకి వెళ్ళి పెట్టే పైసలు కావు. నేను ఇయ్యను చెయ్యను అంటే ఊరుకునే సమస్య లేదు. ఇక్కడ 100% ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు. నన్ను కామన్గా కొంతమంది అడిగారు, అన్న ఇక్కడ మీ ప్రభుత్వం లేదు కదా అని చెప్పేసి. ఇక్కడ మీ ప్రభుత్వం లేదు కదా అంటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? మా ప్రభుత్వం ఉంది. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్రం నుంచి వస్తున్నాయి. 70% పైగా ఫండ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ ఇక్కడే వాడుకుంటాం. గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది వేరే కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళిపోయింది. మీరు చూస్తే కనుక ఇప్పుడు మనము అదేంది సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఆ రూట్లో వెళ్ళి చూడండి ఒకసారి. ఆ ఏరియా ఎందుకు డెవలప్ అయింది? కమిటెడ్ ఉన్నారు లీడర్స్. ఇక్కడ నుంచి ఫండ్స్ తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టుకున్నారు. మరి మనకు చేత కాలేదు, ఇక్కడ ఖర్చు పెట్టుకునే చేత కాలేదు మనకి. ఇక్కడ ఫండ్స్ ఖర్చు పెట్టుకుంటే మనకే వచ్చేది కదా. మనం ఖచ్చితంగా కూర్చున్నామంటే మనకే వస్తుంది. నేనైతే ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎక్కడెక్కడ మనకి వాటర్ ప్రాబ్లం ఉందో, మంచినీళ్ళు ప్రస్తుతం ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అక్కడ ఫస్ట్ ఉచితంగా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ల నిర్మాణం ఖచ్చితంగా చేస్తాం. నేను అందరిలాగా మందు వజ్జకపోవచ్చు, డబ్బులు వజ్జకపోవచ్చు, ఇంకా ఏ ప్రామిసులు చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఎలక్షన్ టైంలో చెప్తున్నాను నేను. ముంగట చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, చాలా రకాల ప్రయత్నాలు చూస్తూ ఉంటూనే ఉన్నాం మన అందరం కూడా. నేను చెప్పేది ఏంటంటే అవన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ త్రాగునీరు. నేను ఆర్ఓ వాటర్ ప్లాంట్సే పెట్టిస్తాను. వాటర్ దాంట్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అది సిస్టమ్ ఏదైతే ఉందో, మన ప్రాపర్ ఛానల్ ఏదైతే ఉందో, మీరు కొద్దిగా నాకు స్థలం ఇప్పించారంటే వాళ్ళే వచ్చేసి ఎంఆర్ఓ నుంచి బోర్ వేయించుకుంటారు, కరెంటు మీటర్ వాళ్ళే వేయించుకుంటారు. జస్ట్ మీరు మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. మీరు ఒక ఆన్ ఆఫ్ చేసుకుంటే చాలు, మీకు ఖచ్చితంగా మీకు ఆ వాటర్ అనేది ఇస్తారు. అంతేకాకుండా మన వార్డులో ఎవరైతే 18 సంవత్సరాలు నిండి పైబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే బాధ్యత కూడా నాదే. అంటే టెస్ట్ పాస్ కావాలి వాళ్ళు, ఉచితంగా అంటే మొత్తం కంప్లీట్గా ఇవ్వలేము. డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాల్సిన బాధ్యత వాళ్ళది. మనం లైసెన్స్ అయితే ఇప్పిస్తాం. ఈ రెండు ఫస్ట్ నేను రాగానే చేస్తాను. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి కంప్లీట్గా మస్కిటో ఫాగింగ్ ఏదైతే ఉందో, దోమల మందు ఖచ్చితంగా కొట్టిస్తాను. ఫస్ట్ నేను చేసే పని అది. ఫస్ట్ నేను చేసే పని 15 రోజులకు ఒకసారి దోమల మందు కొట్టిస్తాను. కుక్కల బెడద నివారణ ఖచ్చితంగా స్టేడాగ్ వాళ్ళని ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను కుక్కల బెడద నివారణ 100% చేపిస్తాను. అంతేకాకుండా గుడ్ మార్నింగ్ 7th వార్డ్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు నాకు వాస్తవంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు పార్టీలు ఏమన్నా కానీ నాకు అనవసరం. మంచి ఎక్కడున్నా స్వీకరించే వ్యక్తిని నేను. చెడు ఉంటే పక్కన పెట్టేద్దాం. సో కేతిరెడ్డి గారు ఆయన ఏం చేశాడు, ఎవ్రీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం పెట్టాడు. అందులో చాలా సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. నేను కూడా ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ 7th వార్డ్ ప్రోగ్రాం ద్వారా నేను మార్నింగ్ 7 o'clock వస్తాను. ప్రతి మెయిన్ రోడ్ మీద ఉన్న అన్ని రోడ్లన్నీ తిరుగుతాను. స్వీపింగ్ అంతా బాగా జరుగుతుందా లేదా అనేది మీ అందరూ కలిసి మీ గొంతుని ఓటు రూపకంగా నాకు ఇవ్వండి. నా గొంతు పోరాడే గొంతు. ఖచ్చితంగా అన్నీ సాధిస్తాను. నేను వెనకెళ్ళే ప్రసక్తే లేదు, వెనకడికి వెళ్ళే ప్రసక్తే అసలుకే లేదు. 100% నేను విజయం పొందుతున్నాను. ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్ పెడుతున్నా మీ అందరి ఆశీర్వాదంతో మున్సిపల్ కౌన్సిల్లోకి అడుగు పెడతాను నేను. జై భారత్, జై బీజేపీ, జై 7th వార్డ్.